అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేస్తాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి వాసు బ్రాండ్ అనమాట. సో మనకు లావెండర్ ఆయిల్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. మెయిన్ వచ్చేసి మనకు స్ట్రెస్ని రిలీఫ్ చేస్తుంది, అలాగే హెడేక్, ఇంకా మనకు బాడీ రిలాక్సేషన్ కోసం కూడా బాతింగ్లో యూజ్ చేయొచ్చు అనమాట, మసాజింగ్ దాంట్లో. సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది. మనకి ఇలా ప్యాక్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, జస్ట్ పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తున్నాను. సో ఓపెన్ చేస్తే మనకి ఇలా సపరేట్ బాక్స్లో ఇవ్వడం జరిగిందనమాట. అదంతా వచ్చేసి బిల్లు, ట్రాన్స్పోర్టేషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మధ్యలో ఇలా పేపర్ పెట్టి వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఈ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది 100% న్యాచురల్ అని చెప్పారు. అలాగే మనకు స్ట్రెస్ను రిలీజ్ చేస్తుంది, అలా యాక్ని కూడా అనమాట. ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ వాసు అరోమాటిక్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అని, అలాగే ఇది 10 ml, మనకి ఇది 100% ప్యూర్ అండ్ న్యాచురల్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి కాషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ లావెండర్ ఆయిల్ని మనం డైల్యూట్ చేసి వాడాలన్నమాట. అంటే మాయిశ్చరైజర్లో కానీ, ఏదైనా కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్లో కానీ మిక్స్ చేసుకునే వాడాలి. ఇంకొకటి ఏమైనా అలర్జీస్ ఉంటే యూజ్ చేయొద్దు. ప్రెగ్నెంట్ లేడీ అనేది డాక్టర్ కన్సల్ట్ చేసుకొని యూజ్ చేయాలి. మనం ఈ స్టోర్ కూల్ ప్లేస్లో ఉండాలి, సన్లైట్ తగలకుండా ఉండాలన్నమాట. మనం యూజ్ చేసిన తర్వాత క్యాప్ అనేది చాలా టైట్గా పెట్టాలి. ఇక్కడ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, 399 రూపీస్ అని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి కాన్సన్ట్రేటెడ్ స్ట్రీమ్ డిస్టిల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల వస్తుందని చెప్పారు. మనం ఇది వాసు అరోమాటిక్స్ ఆయిల్ని ఎందుకు యూజ్ చేయాలనేది కూడా వీళ్ళు మెన్షన్ చేశారు వాళ్ళ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ లావెండర్, ఓన్లీ లావెండర్ నుంచే తీస్తారని చెప్పారు. దీని గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. లెథర్జిక్ అండ్ లో ఇన్ స్పిరిట్స్ అనమాట, అంటే కొంచెం మత్తుగా అనిపిస్తుంది అలా అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు డైరెక్షన్స్ అనమాట, ఎలా యూజ్ చేయాలి. కొన్ని డ్రాప్స్ ఆఫ్ లావెండర్ ఆయిల్ని కోల్డ్ వాటర్లో కానీ, లేదంటే హాట్ వాటర్లో అంటే లుకెమ్ వాటర్లో వేసి మనం బాత్ చేసామనుకో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలాగే మసాజెస్కి యూజ్ చేయొచ్చు, అలాగే ఎయిర్ ఫ్రెషనర్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. డిఫ్యూజర్లో పెట్టేసి అలా అన్న చేయొచ్చు, లేదంటే ఒక టిష్యూ పేపర్లో ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని మనం పడుకునే ముందు పిల్లో కింద పెట్టుకొని పడుకున్నాం అనుకోండి, చాలా స్ట్రెస్ రిలీఫ్ వచ్చేసి చాలా మంచి స్లీప్ వస్తుంది అనమాట, గుడ్ స్లీప్. సో ఇది చాలా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయడం జరిగింది. సో మనకి ఇలా సీసా రావడం జరుగుతుందన్నమాట బాటిల్. సో మనం ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నామో అన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది, ఇండికేషన్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం మరి. సో మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇంకొకటి మనం ది లావెండర్ ఆయిల్కి ఇంకొకటి క్యాప్ దొరుకుతుంది, అలా అన్న వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా 2-3 డ్రాప్స్ అన్న. సో ఇలా యూజ్ చేయాలి అనమాట. డైరెక్ట్గా 2-3 డ్రాప్స్ వేసేసుకొని ఏదైనా మాయిశ్చరైజర్ కానీ ఆయిల్లో మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి నేను మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మనం దేనికి ఎలా యూజ్ చేయాలి అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.